హలో అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు ఈ వీడియోలో నేను మీ అందరితో నా మోస్ట్ రియలిస్టిక్ మార్నింగ్ రొటీన్ అయితే షేర్ చేసుకుంటాను. చాలా వరకు నా డేస్ ఇలానే స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇంకా ఎర్లీ మార్నింగ్ నిద్రలేసామనుకోండి, మనకంటూ ఒక మై టైం అన్నట్టు ఉంటుందన్నమాట, ఎలోన్ టైమ్. సో ఆ టైం కోసమే నేను ఎర్లీ మార్నింగ్ నిద్రలేస్తాను. చూసారా ఇక్కడ ఎంత బాగున్నాయో, పక్షులన్నీ తిరుగుతున్నాయి. చల్లగా ఉందన్నమాట ఈరోజు క్లైమేట్ అయితే. 2 డేస్ నుంచి ఇలానే ఉంది. అయినా నేను డేర్ చేసి బట్టలు అయితే వేసేసాను. మళ్ళీ డే టైంలో ఎండ్ వచ్చేసిందండి. సో ఇదండి, చూసారా ఎంత క్లీన్, ఎంత చల్లగా ఉందో బయట. నాకు చాలా నచ్చింది ఈరోజు. ఇంకా ఇప్పుడు సమ్మర్ హాలిడేసెస్ కదండి. సమ్మర్ హాలిడేసెస్లో మనం ఎంత ఇల్లు క్లీన్గా పెడుతున్నా పనులు వస్తూనే ఉంటాయి. మనం పెద్ద ఓసిడి క్యాండిడేట్స్ అయ్యామనుకోండి, ఇంకా ఈ సమ్మర్ హాలిడేస్లో మనంత స్ట్రెస్ ఇంకెవరు తీసుకోరనమాట. కాకపోతే నేను చాలా వరకు వదిలేసానమాట. ఇప్పుడు ఎక్కువ పట్టించుకోవట్లేదు, ఎందుకంటే నేను నా స్టడీస్లో, నా పర్సనల్ థింగ్స్లో బిజీ అయిపోయాను. సో అందుకని ఇప్పుడు ఐఎమ్ నాట్ అంత ఓసిడి అయితే లేదు. ఇప్పుడు తగ్గించేసుకున్నానులేండి. సో ఇంకా పాప నిద్రపోతున్నప్పుడు ఇంట్లో పనులన్నీ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా తను లేచిన తర్వాత తనతో టైం స్పెండ్ చేయమని చాలా అడుగుతూ ఉంటుంది. ఎందుకంటే బయట ఎక్కువ పంపించనండి నేను. నాకు భయం అనమాట రోజులు బాగాలేవని. అందుకని తనతో మోస్ట్లీ నేనే స్పెండ్ చేస్తూ ఉంటాను. ఇలా ఎర్లీ మార్నింగ్స్ లేచి కొద్దిగా మనం కొద్ది ముందుగా లేచి పనులన్నీ చేసేసుకున్నాం అనుకోండి, మన పిల్లలతో మనమే టైం స్పెండ్ చేయొచ్చు. వాళ్ళకి ఫ్రెండ్స్ లేరు, లేకుంటే సిబ్లింగ్స్ లేరు అన్న లోటుని అయితే మనం తగ్గించగలుగుతాం అనేది నా ఫీలింగ్. సో చూసారా ఎన్ని వస్తున్నాయో, సర్దుతుంటే వస్తూనే ఉంటాయి అన్నమాట. మా పాప బొమ్మలన్నీ ఇవన్నీ యూనో కార్డ్స్. సో నైట్ ఆడేసి అక్కడే పడేసి వెళ్ళిపోయింది. ఇవన్నీ ప్రతి ఒక్కటి సర్దాలండి, ఒక్కటి కూడా మిస్ అవ్వకూడదు. మిస్ అయితే మాత్రం నేను అయిపోతాను. ఇంకా అంత ఫైట్ చేస్తుందన్నమాట, ఎందుకు పడేసావు, ఎందుకు చూడలేదు అని. సో ఇలా వీటన్నిటిని సర్దేసుకొని ఇంకా నా పనులన్నీ నేను చేసేసుకుంటున్నాను. సో చూసారా తన మినీ హ్యాండ్ బ్యాగ్ ఎంత క్యూట్గా ఉందో. దాంట్లో అంతా కాయిన్స్ అన్ని కలెక్ట్ చేసి పెట్టుకుంటూ ఉంటుంది. సో దాంట్లో నుంచి మేము అడిగి తీసుకుంటూ ఉండాలన్నమాట మనకు అవసరమైతే. పిల్లలకి అదొక మంచి హ్యాబిట్ అండి. అంటే మనీ సేవింగ్, మనీని ఎలా యూజ్ చేయాలి అనేది కూడా వాళ్ళకి మంచిగా తెలుస్తుంది చిన్నప్పటి నుంచి ఇలా అలవాటు చేస్తే. సో ఇంకా మిగతా వస్తువులు ఇలాంటివన్నీ నైట్ పెద్దగా ఏం పట్టించుకోలేదు. సో అవన్నీ వాటి ప్లేసెస్లో పెట్టేసి జస్ట్ ఒక 2 minutes అలా అండి ఇవన్నీ పట్టేది. పెద్ద టైం ఏం పట్టదు. సో చూసారా ప్రశాంతంగా ఉంది కదా. పైన పనులన్నీ అయిపోతాయి. ఎర్లీ మార్నింగే నేను మిషన్ అయితే వేసిస్తాను. ఎందుకంటే నాకు బట్టలు ఫస్ట్ నాకు లాండ్రీ బ్యాగ్లో అసలు బట్టలు అనేవి ఉండకూడదు అనమాట. సో అది నా పాలసీ అయితే. ఎప్పుడు చూసినా నాకు క్లీన్గా అది ఎంటీగానే అనిపించాలి. అందుకని నేను నిద్రలేంగానే ఫస్ట్ ఈ పనులు అయితే చేసేస్తాను. నా వర్క్స్ అన్నీ అయిపోయే లోపల బట్టలన్నీ రెడీ అయిపోతాయి కాబట్టి నేను వెంటనే ఆరేస్తాను అనమాట. ఇంకా కిచెన్లోకి వచ్చేసాను. కిచెన్లో నైట్ వాష్ చేసి పెట్టిన గిన్నెలు అవన్నీ ఉన్నాయన్నమాట. సో వాటన్నిటిని వాటి ప్లేసెస్లో అయితే పెట్టేస్తున్నాను. ఇలా అంటే వాష్ చేసిన గిన్నెలన్నీ క్లీన్గా డ్రై అయిపోయి ఆ తర్వాత వాటిని సర్దుతుంటే నాకు చాలా సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది అనమాట. వాటి ప్లేసెస్లో వాటిని పెట్టేస్తుంటే ఇంకా క్లీన్గా అనిపిస్తుంటుంది. ఇంకా అదే గిన్నెలు పెట్టుకునే బాస్కెట్ కూడా ఏమి ఉండదు కదా, ఎంటీగా అనిపిస్తుంది. నాకు చాలా హ్యాపీ మూమెంట్ అనమాట ఇదైతే. సో ఇంకా మార్నింగే ఒక్కసారి మళ్ళీ వైప్ చేసేస్తాను స్టవ్ మొత్తం. ఎందుకంటే నైట్స్ ఏమన్నా ఇన్సెక్ట్స్ అలాంటివి తిరుగుంటే మనకు తెలియదు కదా. ఇంకా
ఎర్లీ మార్నింగ్ ఈ మధ్య నేను ఆమ్లా జ్యూస్ అయితే తాగుతానండి. దీన్ని నేను ఒక 8 మంత్స్ నుంచి అయితే ఫాలో అవుతున్నాను. ఎందుకంటే నాకు పీసీఓడి వచ్చేసిందనమాట. సో స్ట్రెస్ వల్ల వీటన్నిటి వల్ల నాకు చాలా హెయిర్ లాస్ అయితే అయిపోయింది. ఇంకా పీసీఓడి వల్ల నా బాడీ కంట్రోల్లో ఉండట్లేదన్నమాట. అందుకని కొద్దిగన్నా మనని మనం కేర్ చేసుకోవాలి అని ఇలాంటివన్నీ నేను చేసుకుంటూ ఉంటాను. ఆమ్లా సీజన్స్లో మనకి ఎక్కువగా దొరుకుతాయి కదా ఆమ్లాస్, వీటన్నిటిని కట్ చేసేసి ఫ్రీజ్ చేసేసుకుంటానమాట. సో ప్రతిరోజు ఒక 10 ఆర్ 7, 8 అలా తీసుకొని మనం దీంట్లో కరివేపాకు, నెక్స్ట్ కొద్దిగా అల్లం అండి. అల్లం అనేది మన ఇష్టము, సో ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. ఇది స్కిన్కి కూడా చాలా హెల్దీ, నెక్స్ట్ మన ఓవరీస్కి కూడా మంచిదంట. నెక్స్ట్ ఇంకా మన హెయిర్కి అయితే చెప్పనవసరం లేదు కరివేపాకు, ఆమ్లా అంటే. ఇంకా దీంట్లో నేను జీరా కూడా వేసుకుంటానండి, ఎక్కువ బ్లోటింగ్ కూడా ఉంటుందని. సో ఇక్కడైతే మిక్సీ పెట్టేస్తున్నాను. ఇది నా ఫస్ట్ డ్రింక్ అనమాట. డేలో ప్రతిరోజు ఖచ్చితంగా ఇదైతే ఫస్ట్ తాగుతాను. ఇంకా తర్వాత ఏంటంటే డే బై డే క్యారెట్ జ్యూస్ కానీ, బీట్రూట్ జ్యూసెస్ కానీ, లేకుంటే మిక్స్ చేసేసి ఇంకా నేను పాప కంపల్సరీ తాగుతూ ఉంటాము. ఇది చాలా చేదుగా ఉంటుంది. ఎవరైనా ట్రై చేయాలంటే కొద్ది చేసుకోండి ఫస్ట్. ఆ తర్వాత అలవాటు అయిపోతూ ఉంటే మనం ఎంతైనా తాగొచ్చు. సో నేను ఫస్ట్లో అయితే షార్ట్ గ్లాసెస్ ఉంటాయి కదా, సో వాటిలో తాగేదనమాట. ఇప్పుడు ఇంత పెద్ద గ్లాస్కి వచ్చింది. 100 ml ఆర్ 150 ml ఉంటుంది నేను ప్రతిరోజు తాగేది. ఒక 1/2 లీటర్ వాటర్ అయితే ఫస్ట్ తాగేస్తానండి. వాటర్ తాగేసిన వెంటనే ఆమ్లా జ్యూస్ ఇదైతే తీసుకుంటాను. ఇది తీసుకున్న తర్వాత ఒక 1 అవర్ అలాగా ఏమి తీసుకోను అనమాట. టీ ఆర్ కాఫీ ఎలాంటిది కూడా ఇంకా నేను తీసుకోను. సో ఇదైతే చాలా యూస్ఫుల్ అండి లేడీస్కి. నేను చెప్తున్నాను, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. అంటే నేను చెప్తున్నాను ట్రై చేయకండి, మీ రీసెర్చ్ మీరు చేసుకొని ట్రై చేయండి. చాలా హెల్దీ అనమాట. నాకైతే చాలా డిఫరెన్స్ అనిపించింది, అందుకనే మీకు నేను చెప్తున్నాను. ఒకసారి చూడండి, మీరు రీసెర్చ్ చేసుకొని ట్రై చేసి అయితే చేయండి. ఇంకా జ్యూసెస్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇల్లు అయితే చిమ్మేస్తున్నాను అనమాట. చిన్న ఏమైనా క్లీనింగ్ ఇలాంటివి ఉంటే మాత్రం పొద్దున్నే చేస్తాను. ఇది టిష్యూ వైప్స్ అలాంటివి ఉంటాయి కదా, సో వాటితో మిర్రర్స్ కానీ, టీపై గ్లాసెస్ కానీ ఇలాంటివన్నీ క్లీన్ చేస్తాను. నాకు ఎర్లీ మార్నింగ్ లేయంగానే కిటికీలు తీసేసి ఇంట్లోకి ఫ్రెష్ ఎయిర్ వస్తుందంటే అదొక చాలా హ్యాపీ మూమెంట్ అనమాట నాకు. సో చూసారా, వెంటిలేషన్ ఉండాలి, నెక్స్ట్ ఇలా ఎయిర్ ఫ్లో అవుతూ ఉండాలన్నమాట ఇంట్లోకి. అప్పుడు చాలా పాజిటివిటీ ఉంటుందండి ఇంట్లో. ఇక్కడ పనులన్నీ ఆల్మోస్ట్ అయిపోయాయి. ఇంకా నేను పొద్దునే ఇంట్లోకి ఒక మంచి స్మెల్ కోసం ఇలాంటివి ధూప్ స్టిక్స్ ఉంటాయి కదా, సో అలాంటివి అయితే ప్రతిరోజు వెలిగించుకుంటాను. చాలా మంచి స్మెల్ ఉంటుంది. ఇంకా మనకి ఎలక్ట్రిక్ వస్తాయి కదా, డిఫ్యూజర్స్ అంటారు కదా, సో వాటిల్లోకి ఇవి ట్రై చేయండి. ఈ పౌడర్ వచ్చేసి జవాది పౌడర్ అనమాట. నెక్స్ట్ ధూప్ స్టిక్స్ వస్తాయి కదా, సో వాటిని గ్రైండ్ చేసేయండి. జవాది పౌడర్ నెక్స్ట్ ఈ రెండు ఇలా గ్రైండ్ చేసి ఒక చిన్న బాటిల్లో వేసి పెట్టుకున్నారనుకోండి, మీరు జస్ట్ చిటికెడేసి చాలన్నమాట. అసలు రూమ్ మొత్తం చాలా ఫ్రెష్ స్మెల్ అయితే నిండిపోతుంది. ఇది నేను ఎక్కువగా బెడ్రూమ్లోకి అయితే పెట్టుకుంటూ ఉంటాను. సో ఇలా వంటింట్లో ఒకటి, హాల్లో ఒకటి, నెక్స్ట్ బెడ్రూమ్లో ఒకటి అయితే పెడతానండి. సో మంచి స్మెల్ ఉంటుందన్నమాట. ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్గా అనిపిస్తూ ఉంటుంది ఇంట్లో.
ఇంకా ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌లోకి అయితే దోసపిండి అండి. దోసపిండి ఉంది. ఇంక దోస వేసేస్తున్నాననమాట. ఇంట్లో దోసపిండి, ఇడ్లీ పిండి ఇలాంటివి ఉన్నాయనుకోండి, ఏ రోజు కూడా మనం టిఫిన్ కోసం వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ ఇవి కానీ లేకున్నాయంటే మాత్రం మా ఇంట్లో చాలా ప్రాబ్లమ్ అనమాట. ఎందుకంటే ఒకరు ఉప్మా తినరు, ఒకరు పొంగల్ తినరు, ఒకరు పూరి తినరు ఇలా ఉంటుంది. సో, వాటన్నిటికన్నా బెస్ట్ ఈ దోసలే అని చెప్పి నేను పిండైతే ఎక్కువనే గ్రైండ్ చేసి పెట్టుకుంటాను. సో, దీంట్లోకి చట్నీ కోసం అయితే నేను ఫస్ట్ పల్లీలని డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. జస్ట్ ఆయిల్ వేయకుండా రోస్ట్ చేసుకోవాలి. దీంట్లోకి ఒక హ్యాండ్‌ఫుల్ అంటే మన స్పైస్ లెవెల్‌కి తగ్గట్టు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. వీటిని మాత్రం లైట్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఎక్కువగా చేయకండి, ఫ్రై మాడిపోతాయి మళ్ళీ టేస్ట్ మారిపోతుందనమాట. సో, జస్ట్ ఒక 2-3 సెకండ్స్ అంతే. పల్లీల్ని నేను పొట్టయితే ఏం తీయనండి. సో, నేను అలానే గ్రైండ్ చేస్తాను. ఇంకా కొద్ది చింతపండు అయితే నానబెట్టుకొని, ఇంకా ఒక చిన్న ఆనియన్ తీసుకొని దాన్ని 3 పార్ట్స్ అయితే వేసుకుంటాను. అంటే మరి ఎక్కువ ఉన్న ఆనియన్ స్మెల్లే ఉంటుంది. సో, అంతేననమాట. సో, దీంట్లోకి కొద్దిగా చింతపండు, నెక్స్ట్ ఉప్పు వేసేసి గ్రైండ్ చేసేయటమే. ఇవి చల్లారే లోపల ఇంకా మా వారు మిల్క్ ప్యాకెట్స్ తీసుకొచ్చేసారనమాట. సో, తన కోసం అయితే ఇంకా టీ పెట్టేస్తున్నాను. నేను మార్నింగే ఆమ్లా జ్యూస్ అవి తాగేస్తాను కాబట్టి ఇంకా మా వారు లేసే టైంకి నా టీ టైంకి కరెక్ట్‌గా మ్యాచ్ అయిపోతుంది. సో, అప్పుడు ఇద్దరం కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ టీ అయితే తాగుతామన్నమాట. ఎంత మెస్సీగా ఉన్న నేనస్సలు తట్టుకోలేననమాట. అది ఎంత హాట్‌గా ఉన్నా గానీ ముందు క్లీన్ చేసేయాలి. ఇలాంటి చిన్న చిన్న ఓసీడీస్ ఇంకా ఉన్నాయి. వాటిని కూడా మెల్లగా దూరం చేసుకుంటున్నాను. సో, ఇంకా చట్నీ అయితే గ్రైండ్ చేసేస్తున్నాను. కావాలంటే మనం ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవచ్చు. అది కూడా బాగుంటుంది. నేను ఇక్కడ స్మూత్‌గా వేసేసాను అనమాట. దాంట్లోకి పోపు వేసుకుంటాను కదా! సో, ఇది ఇంకో టేస్ట్ అనమాట. ఇది కూడా బాగుంటుంది. ఇక్కడ ఇంకా సేమ్ ప్యాన్‌లో నేను పోపు అయితే పెట్టేశాను. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ కోసం అయితే అన్నీ రెడీ అయిపోయాయి. ఇంకా టీ కూడా ప్రిపేర్ అయిపోయిందనమాట. ఇంకా నేను మా వారి కోసం అయితే టీ వేసేస్తున్నాను. చూసారా, వాటర్ తీసుకురమ్మంటే మా పాప దేంట్లో తీసుకొని వచ్చిందో. సో, తనని వీడియో తీయమని అంటుంది. ఎంత బాగుందో కదా క్లైమేట్, అసలు చాలా కూల్గా అనిపిస్తుంది అనమాట. చూడండి బర్డ్స్ ఎగురుతూ, ఇవన్నీ మార్నింగ్ 8 ఆ టైంలో కాబట్టి ఇవన్నీ మనం చూడడానికి అవుతుంది. ఇంకా ఊరగాయలు అతను వస్తే తన దగ్గర నిమ్మకాయ ఊరగాయ అయితే తీసుకున్నాను. రాజమండ్రి ఊరగాయలు అని వస్తాయి కదండి, వాళ్ళ దగ్గర కాకరకాయ ఊరగాయ చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడన్నా మీరు ట్రై చేయండి. వాళ్ళ దగ్గర కాకరకాయ అయిపోయిందమ్మా అని అన్నారు. అందుకని ఇప్పుడు ప్రస్తుతానికైతే నిమ్మకాయ తీసుకున్నాను. ఇలా ఊరగాయలని జాడీల్లో వేసి పెట్టుకోవడం అంటే నాకు చాలా ఇష్టము. ఇలాంటి జాడీలు, కప్స్, సెరామిక్ ఐటమ్స్ అంటే అసలు చాలా చాలా ఇష్టం అనమాట. అందుకని నేను గిఫ్ట్స్ కూడా ఇలాంటివి తెచ్చిస్తూ ఉంటారు నాకు. ఇంకా నేను ఫ్రెషప్ అయిపోయాను. ఫ్రెషప్ అయిపోయి ఇంకా బట్టలన్నీ అయిపోయాయండి, వాష్ అయిపోయాయి. సో, వీటన్నిటిని డ్రై చేయడానికి తీసేస్తున్నాను.
పొద్దున్నే పనులన్నీ అయిపోయి మనం కూడా ఫ్రెష్ అప్ అయిపోతే ఎంత పీస్ఫుల్గా ఉంటుందో కదా. ఇంకా మా పాపను కూడా ఫ్రెష్ అప్ అయితే చేసేసాను. ఇంకా మా ఇంట్లో దోశలు అంటే మాత్రం మోస్ట్లీ మా వారే వేస్తారు. సో ఇంకా తను దోశలు వేసి పెడితే నేను మా పాప ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాము. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన వెంటనే ఇంకా బెడ్రూమ్లోకి వచ్చేసానండి. ఇక్కడ ఇంకా బెడ్ సెట్ చేసేయాలని. ఎర్లీ మార్నింగ్ లేయంగానే బెడ్ సెట్ చేసుకుంటే మంచిదే, కాకపోతే అప్పటికి ఎవరు లేసి ఉండరు. పాప ఒకసారి లేస్తుంది, ఇంకా ఈయన ఒక టైంలో లేస్తారనమాట. సో అందుకనే నేను నా పనులన్నీ అయిపోయిన తర్వాత మెల్లగా బెడ్రూమ్ అయితే సెట్ చేసుకుంటాను. ఇంకా ఈ మ్యాట్రెస్ ప్రొటెక్టర్ అయితే దాని మీద వాటర్ పడిపోయింది అనమాట. సో అది వాష్ చేసి పెట్టున్నాను, ఇంకా అది కూడా వేసేస్తున్నాను. ఈ ప్రొటెక్టర్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నానండి. నాకు 300 ఎంత పడింది. నేను దీన్ని 2 years నుంచి వాడుతున్నాను. 2 years నుంచి వాడుతున్నాను. ఇప్పటి వరకు అసలు చెక్కు చెదరలేదనమాట, అంత బాగుంది. మీరు ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే మాత్రం వీటిని ఖచ్చితంగా ట్రై చేయండి. ఒక సైడ్ మొత్తం ఇది ప్లాస్టిక్ టైప్లో వస్తుందన్నమాట, పైన మాత్రమే క్లాత్ ఉంటుంది. వేడి కూడా ఏం అవ్వదన్నమాట మన బాడీస్కి. చాలా చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అనమాట ఇది. మీకు కావాలంటే ఒకసారి మీషోలో షో చేసి తీసుకోండి. మాది చాలా పెద్ద బెడ్ అనమాట. సో ఈ బెడ్షీట్ వేయాలంటే నేను అటు ఇటు తిరుగుతూనే ఉండాలి. అంటే అస్సలు ఒక సైడే నిలబడి మనం చేయడానికి అవ్వదు. ఇంకా ఇలాగా బెడ్ సెట్ అయిపోతే బెడ్రూమ్ మొత్తం సెట్ అయిపోయినట్టే. ఇల్లు మొత్తం చాలా క్లీన్గా అనిపిస్తుంది ఒక్కసారిగా, అసలు ఏం పని లేనట్టు. సో చూసారా ఎంత హ్యాపీగా అనిపిస్తుందో నాకు. ఇలా వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి అనుకోండి, ఎర్లీ మార్నింగ్స్ మనకి డే మొత్తం చాలా ఎనర్జెటిక్గా ఉన్నట్టు ఉంటుంది. లేకుంటే ఈ సమ్మర్లో మనము కాస్త లేట్గా లేసిన పనులన్నీ అట్టే ఉంటాయి. నెక్స్ట్ అవి చేసుకునే లోపల 12 అలా అయిపోతాయి అనమాట. ఇంకా డే మొత్తం ఏంటో వర్క్లోనే అయిపోతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. చాలా టయర్డ్ అయిపోతాను నేనైతే. అందుకని కొద్దిగా ఎర్లీగా లేసేసి ఇలా వర్క్స్ అన్నీ మనము ఒక 10:30, 11 ఆ టైం లోపల కంప్లీట్ చేసుకున్నాం అనుకోండి, ప్రశాంతంగా మిగతా పనులని చేసుకోవచ్చు అనమాట. సో చూసారా ఇంట్లో పని మొత్తం అయిపోయింది. ఇంకా మా పాప కూడా బ్రేక్ఫాస్ట్ చేసి కిందకి వెళ్ళి ఆడుకొని వస్తుంది. వీళ్ళకి సమ్మర్ హాలిడేస్ ఎప్పుడు అవుతాయో కానీ ఈ హాలిడేస్ అయిపోయే లోపల మనం అయిపోయేటట్టున్నాము. సో ఇదండి వీడియో మీ అందరికి నచ్చుతనే అనుకుంటున్నాను.